మన రాజకీయ నాయకుల కంటే డ్రామా ఆర్టిస్టులు నయం అనిపిస్తుంది ఒకసారి. డ్రామా ఆర్టిస్టులేమో డబ్బుల కోసం డ్రామాలు ఆడతారు. రాజకీయ నాయకులేమో జనాన్ని మోసం చేయడానికి డ్రామాలు ఆడతారు. కావాలంటే చూడండి, నిన్న ఈరోజు పార్లమెంట్ సమావేశాలు. ప్రతిపక్షం చెప్పేది అధికార పక్షం వినదు, అధికార పక్షం చెప్పేది ప్రతిపక్షం వినదు. ఎవరి గోల వాళ్ళదే, ఎవరి మాట వాళ్ళదే. ఇదంతా దేనికోసం? ఆధిపత్యం కోసం. ప్రభుత్వాన్ని కడిగేశానని ప్రతిపక్షం చెప్పుకోవాలి, ప్రతిపక్షాలు ఏమీ చేయలేక రాద్ధాంతం చేస్తున్నాయని అధికార పక్షం చెప్పుకోవాలి. అంటే ఒకళ్ళ మీద మరొకళ్ళు పైచేయి సాధించుకోవటం కోసం చేస్తున్న రభస. ప్రతిపక్షం ఒక ఎజెండాతో సమావేశాలకు వస్తుంది, అధికార పక్షం మరొక ఎజెండాని ఫిక్స్ చేస్తుంది. నేను చెప్తున్న దాని మీద చర్చ జరగాలని ప్రతిపక్షం ఆందోళన చేస్తుంది. లేదు లేదు, నువ్వు చెప్పేది అసలు మేము చర్చించడం ఏంది, మేము ఆల్రెడీ ఒక ఎజెండా ఫిక్స్ చేసాం, ఆ ఎజెండా ప్రకారం సభ నడవాల్సిందే అనేది అధికార పక్షం చెప్పింది. ప్రతిపక్షం గొడవ చేస్తుంది, సభని వాయిదా వేస్తారు. ఇదే నడుస్తుంది. నిన్న జరిగింది ఇదే, ఇవాళ జరిగింది ఇదే. కాంగ్రెస్ ఏమంటది? అయోధ్య రామాలయంలో నిధుల దారి మళ్లింపు మీద చర్చ జరగాలి, నీట్ పేపర్ లీకేజ్ అంశం మీద చర్చ జరగాలి, ఇది కాంగ్రెస్ పార్టీ అంటది. లేదు లేదు, అసలు మీరు అడిగేది మేము ఎందుకు చర్చిస్తాం, మేము ఆల్రెడీ ఒక ఎజెండా ఫిక్స్ చేసామనేది భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమి అంటది. ఈ ఇద్దరికి పొసకదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం కోసం మొత్తానికి సభలో రభస, నినాదాలు, నిరసనలు, గందరగోళం, సభ వాయిదా. నిన్న సభ జరగలేదు, ఇవాళ సభ జరగలేదు. ఎలాంటి ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చ జరగలేదు. నిన్న జరగలేదు, ఇవాళ జరగలేదు. కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందుకు ఎంపీలకు మాత్రం జీతాలు పోతుంటాయి, టీఏలు పోతుంటాయి, డిఏలు పోతూ ఉంటాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళకు వెళుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు బాధ్యతగా నడపాల్సిన పార్లమెంటు సమావేశాలు మాత్రం నడపట్లేదు. 2 రోజులు చాలా వాల్యుబుల్ టైం పోయింది. వీళ్ళ గొడవల్లో నుంచి, వీళ్ళ ఆధిపత్యంలో నుంచి, వీళ్ళ రాజకీయ డ్రామాల్లో నుంచి కిలి చేసి పడేశారు. ఇలాంటి వాళ్ళు మనకి నాయకులుగా అవసరమా లేదా? ఎవరికోళ్ళు ఆలోచించుకోవాలి. బాధ్యత లేదు అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి. సో మేము ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతి పనిని వ్యతిరేకించాల్సిందే అనేది అపోజిషన్ పార్టీస్ అనుకుంటే, మేము అధికార పక్షం కాబట్టి మేము చేసేదే కరెక్ట్ అనేది అధికార పక్షం అనుకుంటే, అంతే తప్ప ఇక్కడ ప్రజల గురించి కన్సర్న్ ఎవరికి లేదు. ఏమంటారు? కామెంట్ చేయండి.